157 ఎకరాల్లో విస్తరించి 7 ప్రాకారాలతో 21 గోపురాలతో 236 అడుగుల ఎత్తైన అతిపెద్ద రాజగోపురంతో ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయంగా భూలోక వైకుంఠంగా వీరాలు జిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరంగానికి వచ్చాను. అలా అన్ని గోపురాలు దాటుకొని గజనాథుడి ఆశీస్సులు తీసుకొని అలా గర్భగుడి దగ్గరకు వెళ్ళి 5 తలలతో పడగెత్తి ఉన్న ఆదిశేషుని పానుపుపై శయనించి కుడి చేత్తో తన శిరస్సును చూపిస్తూ అన్ని లోకాలకు తానే నాదుడునని చెప్తూ ఎడమ చేతితో పాదాలను చూపుతూ శరణన్న వారిని రక్షిస్తానని అభయమిస్తున్న శ్రీ రంగనాథ స్వామి వారిని చూడడానికి నా 2 కళ్ళు సరిపోలేదు. ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకొని చక్రశిల్పం దగ్గరకు వచ్చి నా 5 వేలను ఆ రంధ్రాల సమూహంలో ఉంచి అలా వైకుంఠ ద్వారం వైపు చూశాను. ఆ తర్వాత దేవాలయంలో ఉన్న శిల్పకళా సంపదను చూస్తూ అలా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవదే వాసుదేవాయ అని శ్రీ మహావిష్ణువుని తలుచుకున్నాను. ప్రతి ఒక్క హిందువు తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం శ్రీరంగం.